అందరికీ నమస్కారం. తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈరోజు వృషభ రాశి వారి యొక్క జాతక దిన ఫలితాల గురించి మనం తప్పకుండా తెలుసుకోబోతున్నాం. మార్చి 20వ తేదీ గురువారం రోజు వీరి యొక్క దిన ఫలితాల ఆధారంగా ఎలాంటి అనుకూల ప్రతికూల విధానాలు ఉన్నాయి, అలాగే వీరు ఏ దేవతారాధన చేయడం వలన మంచి ఫలితం పొందబోతుందో ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా వృషభ రాశి వారు చూసినట్లయితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ యొక్క రాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి. ఈ రోజున అంటే మార్చి 20వ తేదీ గురువారం రోజున ఎటువంటి అదృష్టం అనేది వీళ్ళకి తలుపు తట్టబోతుంది, వీరి దిన ఫలితాల ఆధారంగా శుభ ఫలితాల గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తప్పకుండా తెలుసుకోబోతున్నాం. ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నామండి. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకొంతమందికి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ షేర్ చేయండి. ఈ వృషభ రాశి వారు అంటే మార్చి 21 గురువారం రోజున వీరి యొక్క జాతకంలో ఈరోజు ఎటువంటి అశుభ ఫలితాలు అనేవి ఎదురబోతున్నాయి, ఇటువంటి అంశాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. వీరు తలపెట్టిన ఏ కార్యమైనా సరే అంటే ఏ పనైనా సరే తప్పకుండా వీరు చేసేంత వరకు పట్టు విడువని విక్రమార్కుల్లాగా ప్రయత్నిస్తూ ఉంటారు. మాట మీద నిలబడే స్వభావం కలిగినటువంటి వారు. వృషభ రాశి అనేది రాశి చక్రంలోని 2వ రాశి. రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి వారు పరిధిలోకి వస్తారండి. ఈ రాశిలో శుక్రుడు ఈరోజు ఈ యొక్క రాశి వారు రేపటి రోజున గురువారం కదండి, ఈ యొక్క ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి రేపటి రోజున మీరు ఎటువంటి అవాచరమైనటువంటి అంటే ఏదైనా చెడు ఆలోచనలు అనేవి మీ మనసులోకి రానివ్వకండి. రేపటి రోజున మీరు మీ యొక్క మనసును ప్రశాంతంగాను ఎటువంటి కలహాలు లేకుండా ఉంచుకునేందుకు మీరు ప్రయత్నించండి. మీ యొక్క మానసిక దృఢ సంకల్పాన్ని అయితే పెంచుతుందండి రేపటి రోజు అనేది. ఈ రోజున మీకు ధన నష్టం కలిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపటి రోజున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు కానీ ఏదైనా అనుకూలమైనటువంటి పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు కానీ మీరు కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం రేపటి రోజున మీకు ఈ వృషభ రాశి వారికి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చేయవలసినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కలిసేటువంటి వ్యక్తులను కూడా సమాచారం అందివ్వడానికి రేపటి రోజున చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అంటే ప్రియమైన వారు లేకుండా కాలం గడవడం అనేది కష్టమండి. మీ యొక్క నైపుణ్యాలు అన్నీ కూడా మంచి ప్రశంసనీయంగా ఉండబోతున్నాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి అంటే మంచి ఆహారము, అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి రేపటి రోజున మీరు చాలా సంతోషంగా మీ కుటుంబంతో గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎన్నో రోజులుగా మీ వృత్తిపరంగా కావచ్చు, మీ ఉద్యోగపరంగా కావచ్చు, సమయం దొరకక మీరు మీ కుటుంబంతో ఎటువంటి సంతోషకరమైనటువంటి రోజులను గడపక వీలు పడక ఎంతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు అయితే రేపు కనిపిస్తున్నాయి. ఈ విషయాల్లో మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా మీ యొక్క ఆలోచనలు అనేవి ఉండే విధంగా చూసుకోండి. మీ యొక్క జీవితాన్ని గురించి ముందు రోజుల్లో ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయాలి, ఇలా ఇటువంటి వాటి గురించి మీరు చర్చనీయంగా మాట్లాడుకోవడం అనేది మీకు చాలా మంచిది. ఈ యొక్క రాశి వారి గురించి ముఖ్యంగా రేపటి రోజున గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు రేపటి రోజున అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఏదైనా పని మొదలు పెడదామని అనుకున్నప్పుడు తప్పకుండా రేపు సమయం అంటే 11 గంటల నుంచి మీరు ఏ పనైనా కానీ తప్పకుండా మొదలు పెట్టండి. మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయని ఈరోజు ఈ రాశి వారికి తప్పకుండా కనపడుతుంది. ఏది మొదలుపెట్టినా ఏది చేయాలనుకున్నా అంతా కూడా ప్రతికూలంగా ఉంటుంది. అంటే మీ యొక్క అదృష్టపు దేవత తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి. అసలు మీ యొక్క అదృష్టపు దేవత తలుపు తట్టబోతుందని ఎందుకు చెప్పుకున్నామంటే మీరు ఎప్పటి నుండో మీరు కోరుకునేటువంటి ధన సహాయం, అదేవిధంగా మీరు ఏది చేయాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా అందులో విజయం అనేది మిమ్మల్ని వరించడం లేదు. ఏది చేయాలనుకున్నా కూడా ధన సహాయం అది ఎవరి నుండైనా కానీ మీరు కావాలని అనుకున్నటువంటి ధనం అనేది మీ చేతికి చేరబోతుంది. అదేవిధంగా మీకు ఎవరి దగ్గర అయినా అప్పులు బాధలు ఉంటే కనుక వాటి నుండి రిలీఫ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే మీకు రేపటి రోజున కనిపిస్తుందండి. అలాగే
ఆసక్తికరమైనటువంటి శుభవార్తను వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు బాధపడుతూ ఉన్నట్లయితే కనుక అలాగే వాటి నుండి రేపటి రోజున మీరు అన్నీ అధిగమించుకొని ముందుకు వెళ్ళిపోతారండి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క తోటి ఉద్యోగులు అనేవారు మీకు పుష్కలంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు ప్రముఖులతో పరిచయాల వల్ల ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. ఇక ముఖ్యంగా మనం గమనించినట్లయితే వృత్తి వ్యాపారాలు మీకు మరింత ఉత్సాహంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యమైనటువంటి వ్యాపార విషయాల్లో మీ సోదరమణుల యొక్క సహకారం అనేది మీకు పుష్కలంగా అందుతుంది. అలాగే ఉద్యోగస్తులకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా దక్కబోతుంది. సఖ్యతగా వ్యవహరిస్తారు. ధన వ్యవహారాలు అనేవి కూడా సజావుగా సాగిపోతాయి. మీకు ఉన్నటువంటి పాత బకాయిలు అన్నీ కూడా వసూలవుతాయి. విస్తీర్ణ ఫలితాలు అన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. సంఘంలో ప్రముఖ సహాయ అనేటివి మీకు పుష్కలంగా అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మీరు తప్పకుండా పాల్గొంటారు. ఉద్యోగ వృత్తి వ్యాపార రీత్యా మీకు రేపు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అవకాశం అనేది మీకు సజావుగా సాగిపోతుందని చెప్పుకోవచ్చు. శారీరక పుష్టి కోసం మీరు చక్కగా ఏదైనా సరే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆహ్లాదంగా మారిపోతుంది. ధనం కూడా మంచిగా పుష్కలంగా అందేటువంటి అవకాశాలైతే మీకు రేపటి రోజున అంటే మార్చి 20 గురువారం తేదీన తప్పకుండా మీకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిమికి వచ్చి ధనం అందేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మీ ఆనందానికి హద్దులే ఉండవండి. దీనివల్ల మీకు ఒక కొత్త అవకాశాలైతే రేపటి రోజున వెల్లడవుతున్నాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో చిన్న చిన్న టెన్షన్స్ అనేటివి మీ యొక్క జీవితంలోకి మీకు వెసులుబాటుగా ఉండే విధంగా మీరు ప్రయత్నించుకోవాలి. ఎటువంటి టెన్షన్స్కి గురి కాకుండా అనవసరమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండండి. అలాగే మీ యొక్క సమయాన్ని వృధా చేస్తున్నటువంటి మీ యొక్క మిత్రులకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఒకరు ఎదుగుతున్నారంటే ఓర్వలేనటువంటి మనుషులు ఈ ప్రపంచంలో మన చుట్టే తిరుగుతూ ఉంటారు. మనం ఎదుగుతున్నామంటే మనల్ని ఎప్పుడెప్పుడు తొక్కేద్దామా అనే విధంగా వెన్నుపోటు పొడిచే విధంగా మన చుట్టే తిరుగుతూ మనకు స్నేహితులుగా ఉండాలని వారు నటిస్తూ ఉంటారు. కానీ వెన్నుపోటు పొడవడం మాత్రం తప్పకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున జాగ్రత్తలు పడాల్సినటువంటి సమయం అనేది కనిపిస్తుంది. ఈ యొక్క రాశివారు అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి నుండి ఎవరైతే మీ యొక్క ప్రేమను జీవితపు కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో ఈ విధంగా చేస్తుందండి. ఈ యొక్క ప్రేమ జీవితానికి మీకు అంతా కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్యానికి జాగ్రత్త అనేది తప్పనిసరి. అలాగే ఈరోజు ఈమె యొక్క బంధువుల జీవితంలో ఎవరైతే అప్పు తీసుకొని మీకు చెల్లించకుండా మరలా వారికి అప్పుని ఇవ్వకండి. ఒక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు శక్తికి మించి కొన్ని సరఫరా చేస్తాము అనేటువంటి మాటలు చెప్తూ ఉంటారు. వారు ఉత్త మాటలే కానీ చేతల్లో ఏమీ చేయలేరండి. కాబట్టి వారికి కొంత మీరు దూరంగా ఉండండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడం లేదని బాధపడుతూ ఉన్నారో అర్థం చేసుకొని తిరిగి మీ వద్దకు వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి. ఈ కార్యక్రమాలు చేయడానికి మీరు మీ యొక్క పేరును నమోదు చేసుకోండి. కొత్త సామాజిక నైపుణ్యాన్ని సంకేతాలను నేర్చుకోవడానికి కూడా చక్కగా రేపటి రోజున అంతా సమయం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఒక సంతోషకరంగా మార్చేలా రేపటి రోజు మీకు కనిపిస్తుంది. చిన్న చిన్న టెన్షన్స్ అనేటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండక తప్పదు. కాబట్టి మీరు ఆ చిన్న టెన్షన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా కుమిలిపోయి బాధపడకండి. ఈ రోజున మీరు ఏ దేవతారాధన చేసుకుంటే మంచి అనుకూలమైనటువంటి రోజులు మీకు కనిపిస్తున్నాయంటే రేపు గురువారం కాబట్టి సాయిబాబా వారి గుడికి వెళ్ళి మీరు తప్పకుండా దుని చుట్టూ 9 కానీ 11 ప్రదక్షిణలు చేసి కానీ ఇంటికి తిరిగి రండి. సాయంత్రం సాయిబాబా వారి గుడికి వెళ్ళి తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా పాటించినట్లయితే అంటే దునిలో ఏదైనా ఒక పీసు తీయని కొబ్బరికాయను దునిలో సమర్పించి దుని చుట్టూ 9 కానీ 11 ప్రదక్షిణలు కానీ తప్పకుండా చేసి మీ సంకల్పాన్ని చెప్పుకొని దునిలో కొబ్బరికాయను వేసేసి తిరిగి ఇంటికి రండి. తప్పకుండా మీకు వచ్చేలోగా మంచి శుభవార్తను వింటారు. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి యొక్క దిన ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. తప్పకుండా వృషభ రాశి వారు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కొంతమంది మీ మిత్రులకు షేర్ చేయడానికి మీరు మీ చిన్న ప్రయత్నం అయితే మీరు చేయండి. ఈరోజు వృషభ రాశి వారు ఏ దేవతారాధన చేయడం వలన మీకు మంచి ప్రతిఫలం అనేది లభిస్తుంది అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మరలా మన ఛానల్ని తప్పకుండా ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంటే కనుక డైలీ పెట్టే అప్డేట్స్ను మీరు
తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా వినొచ్చండి. ఎవరైతే వృషభ రాశి వారు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.